అర్జున్, మేఘన పక్కపక్క ఇళ్లలోనే పెరిగారు. అర్జున్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. కానీ మేఘన చాలా చరకితనంగా. అర్జున్ మనసులో మేఘన పట్ల ఎంతో ప్రేమ ఉండేది. కానీ ఎప్పుడూ చెప్పే ధైర్యం చేయలేదు. తన డైరీలో మాత్రం మేఘన గురించి పేజీలు కొద్దిగా రాసుకునేవాడు. కాలేజీ పూర్తయ్యాక మేఘన ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చి వేరే నగరానికి వెళ్ళిపోయింది. వెళ్ళే రోజున మేఘన దగ్గరకు వచ్చి, అర్జున్, నీ మనసులో ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు, మళ్ళీ మన కలయిక ఎప్పుడో తెలియదు అంది. అర్జున్ మాత్రం ఏం చెప్పలేక జాగ్రత్తగా వెళ్ళు అని మాత్రం చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్కి తెలిసింది మేఘనకు పెళ్లి నిశ్చయమైందని. ఆ పెళ్లికి వెళ్ళకూడదని అనుకున్నాడు. కానీ మేఘన మీద ఇష్టంతో వెళ్ళక తప్పలేదు. పెళ్లి మండపంలో మేఘన పెళ్లి కూతురిగా మెరిసిపోతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. అర్జున్ మనసు మాత్రం నిశ్శబ్దంగా రోదిస్తుంది. భోజనాల సమయంలో మేఘన అర్జున్ దగ్గరకు వచ్చి, అర్జున్, నీ డైరీ నాకు దొరికింది. వెళ్ళే ముందు నువ్వు నా గదిలో మర్చిపోయావు కదా అంది. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. ఆ డైరీలో తను ఆమెపై ఉన్న ప్రేమను ఎంతగా వర్ణించాడో అతనికి తెలుసు. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు ఒక మాట చెప్పి ఉంటే మన ప్రపంచం వేరేలా ఉండేది అర్జున్. ఈ మౌనం ఇద్దరి జీవితాలను దూరం చేసింది అని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయింది. అర్జున్ ఇంటికి తిరిగి వచ్చి ఆ డైరీని తగలబెట్టేయలేదు. కానీ ఆ డైరీలోని చివరి పేజీలో ఒక మాట రాశాడు. ప్రేమించడం అంటే గెలవడం మాత్రమే కాదు, కొన్నిసార్లు మన ఇష్టమైన వారు బాగుండాలని ఓడిపోవడం కూడా ప్రేమే. అర్జున్ ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు. కానీ తన ఊరిలో అనాథ పిల్లల కోసం ఒక చిన్న బడి పెట్టాడు. అక్కడ పిల్లలకు పాఠాలతో పాటు మనసులో ఉన్న భావాన్ని సరైన సమయంలో వ్యక్తపరచడం ఎంత ముఖ్యమో నేర్పించాడు.